హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. లాస్ట్ 3 డేస్ నుంచి ఒక్కొక్క ఎపిసోడ్ అలా 1992 అని ఒక నెట్‌ఫ్లిక్స్ సిరీస్ చూస్తున్నాను. ఈ రోజే కంప్లీట్ చేశా. ఇదొక మిస్టరీ సీరియల్ కిల్లర్ ఇన్వెస్టిగేషన్ టైప్ సిరీస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్‌లో మాత్రమే ఉంది. ప్రెజెంట్ తెలుగులో అయితే లేదు. ఈ సిరీస్‌లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి గైస్. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45 మినిట్స్ ఉంటది. సో ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఈజీగా 4.5 అవర్స్ పడుతుంది. సో మన 4.5 అవర్స్ ఈ సిరీస్‌కి ఇవ్వచ్చా అనేది తెలుసుకుందాం. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే, మన రివ్యూస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. డైలీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ ఇస్తూనే ఉన్నాను. నా కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్క లైక్ కూడా వేసుకోండి. సో సింపుల్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏంటంటే, ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ చూపిస్తారు. అతను ఒక కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఆ కేస్ ఏంటంటే, తన ఫ్రెండ్ ఒకడు చనిపోతాడు గైస్. అప్పుడు తన ఫ్రెండ్ వైఫ్ మన పోలీస్ ఆఫీసర్ దగ్గరకొచ్చి తన హస్బెండ్ ఒక సస్పీషియస్ డెత్ కాదు, అదొక మర్డర్ అని చెప్తుంది. సో ఇప్పుడు మన పోలీస్ ఆఫీసర్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అతనికి ఒక సైకో కిల్లర్ గురించి తెలుస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, సీ గైస్, ఇఫ్ మీరు ఆల్రెడీ సీరియల్ కిల్లర్ మూవీస్ చాలా చూసుంటే ఇది మీకు పెద్దగా ఎక్కకపోవచ్చు. ఇఫ్ మీకు జస్ట్ టైమ్ పాస్ కోసం ఒక ఎంగేజింగ్ సీరీస్ చూడాలనుకుంటే అప్పుడు నచ్చుతుంది. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది గైస్. అలా టైమ్ పాస్‌కి అప్పుడప్పుడు ఒక ఎపిసోడ్ అలా చూసేసా. స్టోరీ బాగుంది కానీ లాజిక్ లెస్‌గా ఉంటది గైస్. ఇఫ్ మీరు ఏదైనా కొత్త టైప్ ఆఫ్ సీరీస్ ఆర్ కొత్త కాన్సెప్ట్ ఉన్నది ఏమన్నా చూడాలనుకుంటే ఇది మీకు అసలు సూట్ అవ్వదు. ఇందులో చూపించే స్టోరీ బాగుంటది. కొత్తదేం కాదు. అయినా కూడా జస్ట్ అలా ఓకే అనిపిస్తది. బట్ సీన్స్‌కి అస్సలు లాజిక్ ఉండదు గైస్. బ్రెయిన్ ఆఫ్ చేస్తే అప్పుడు డీసెంట్‌గా ఎంగేజ్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ పర్లేదు అలా వెళ్ళిపోతాయి. బట్ చెప్పా కదా, బ్రెయిన్ ఆఫ్ చేసి చూడాలి. లాస్ట్ 2 ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. స్టార్టింగ్‌లో కాస్త డ్రామా ఉంటది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. బీజీఎం అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్‌గా మీకు టైమ్ పాస్ కోసం ఒక సీరీస్ చూడాలనుకుంటే, అది కూడా పెద్దగా లాజిక్స్ వెతకకుండా చూడాలనుకుంటే అప్పుడు ఈ సీరీస్‌ని కన్సిడర్ చేయండి. ఒకవేళ స్కిప్ చేసినా పెద్దగా ఏం లాస్ అవ్వరు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60%. చాలా అడల్ట్ కంటెంట్ ఉంది. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్ 1992 సీరీస్ గురించి. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.